ధ్వాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర శుద్ధ షష్ఠి సోమవారం, ధనిష్ట నక్షత్రం, డిసెంబర్ 18వ తారీఖు. ధనుర్మాస ప్రయుక్తంగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం, 3:30 గంటల నుంచి ప్రాతరారాధనం ఆరంభమవుతుంది. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహత్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథములన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం ఆరంభమవుతుంది. తిరుప్పావై సేవాకాలంతో అవుతూ ఉంటే సమాంతరంగా నిత్యహోమం అవుతుంది. బలిహరణం అయిన తర్వాత సేవాకాలం పూర్తయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులు, తాయారు సన్నిధి, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. అమ్మవారు ఆండాళమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత విశేష ఆరాధనం, అక్కడ దివ్య ప్రబంధ సేవాకాలం, పాసుర విన్నపం, చాతుమరగోష్ఠి అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి అయిన తర్వాత మహా నివేదనం, రాజభోగ నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు మంగళహారతి అయిన తర్వాత గోవిందరాజస్వామి వారు, ఉత్సవమూర్తులైనటువంటి గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో బంగారు తొలిక్కినాయనపై బేడా తిరువీధి మహోత్సవం, అయ్యవారి సేవ అది పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు బయటికి ప్రవేశించిన తర్వాత 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. స్వామివారి బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత విశేష ఆరాధనం, దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత సేవాకాలం పూర్తయిన తర్వాత సుమారు 9:30 గంటల ప్రాంతంలో మా అధ్యయన మహోత్సవ ప్రయుక్తమైనటువంటి పగల్పత్తు ప్రయుక్తమైనటువంటి నివేదనం. ఆ సమయంలో సుమారుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి నివేదనం, మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి హెచ్చరికలతో ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత సుమారుగా 9:30 గంటల ప్రాంతం నుంచి యథావిధిగా భక్తుల యొక్క దర్శనములు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం జరుగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.